ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2022లో దీన్ని జిల్లాగా మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు ఇక్కడ గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్గాను పనిచేశారు ఆయన. గతంలో ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. మరి ఈసారి బాపట్ల నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కోన రఘుపతి 52% ఓట్లతో గెలిచారు. గత ఎన్నికల టైంలో వైసీపీ వేవుతో పాటు జగన్ హవా ఉండడం కోన రఘుపతికి మరింతగా కలిసి వచ్చింది. అలాగే టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్కు 42% ఓట్లు దక్కాయి. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ నరసింహకు 3% ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో బాపట్ల సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు గాదే మధుసూదన్ రెడ్డి. మరి ఆయనకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే తండ్రి గాదే వెంకటరెడ్డి వారసత్వ రాజకీయం ఖచ్చితంగా అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో వైసీపీ కేడర్ నుంచి పూర్తి స్థాయి మద్దతైనే ఈయన పట్ల కనిపిస్తోంది. బాపట్లలో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు కూడా గాదె మధుసూదన్ రెడ్డి గట్టిగా చేస్తున్నారు. ఇది ఆయనకు ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి గాదె మధుసూదన్ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఈయనకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బాపట్ల నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి మంచినీటి సమస్య కనిపిస్తోంది. దీన్ని ఎలా ఎదుర్కొంటారనేటటువంటి ఒక నెగిటివ్ పాయింట్గా కనిపిస్తోంది. మరోవైపు డ్రైనేజీ సమస్యలు, గ్రామాల్లో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు వేగేశన నరేంద్ర వర్మ. మరి నరేంద్ర వర్మకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? గత 4 ఏళ్లుగా గ్రౌండ్లో యాక్టివిటీస్ని బలంగా చేస్తున్నారు. అది అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్. మరోవైపు ప్రతి ఇంటికి కూడా ప్రచారాలని చేస్తూ ఉండడం, ప్రజలతో మమేకమవుతుండడం మరో అదనపు బలం. మీ మాట నా బాట పేరుతో నియోజకవర్గంలో ప్రచారాలు నిర్వహించారు. దీనికి మంచి స్పందన అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వేగేశన ఫౌండేషన్తో పేదలకు సహాయాలు చేస్తుండడం కూడా ప్రజల్లో నరేంద్ర వర్మపై పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ఇది నరేంద్ర వర్మకు ఉండేటటువంటి అనుకూల అంశాలు. మరి నరేంద్ర వర్మకి మైనస్ పాయింట్స్ ఏంటి కనుక పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏ మేరకు పోటీ ఇస్తారు అనేటటువంటి అనుమానమే ప్రధానమైనటువంటి మైనస్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు, మైనస్లు. రానున్న ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. కోన రఘుపతి వర్సెస్ వేగేశన నరేంద్ర వర్మ. వీళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పటికిప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి మళ్ళీ కోన రఘుపతి, తెలుగుదేశం పార్టీ నుంచి వేగేశన నరేంద్ర వర్మ బరిలోకి గనుక దిగితే గెలిచే అవకాశాలు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. నరేంద్ర వర్మకు 48% ఓట్లు వస్తాయని, కోన రఘుపతికి 46% ఓట్లు వస్తాయని సర్వేలో తెలుస్తోంది. ఇక ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ గెలుపుకు ప్రధాన కారణం నరేంద్ర వర్మ పర్సనల్ ఇమేజ్తో పాటు ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలు అని తెలుస్తోంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కూడా ఆయన గెలుపుకు కారణంగా కనిపిస్తోంది. ఇక మరో సీనియరియాలో గాదె మధుసూదన్ రెడ్డి, వేగేశన నరేంద్ర వర్మ గనక బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం. అంటే ఇప్పటికిప్పుడు ఈ సీనియరియాలో ఎన్నికలు జరిగితే బాపట్లలో వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి గాదె మధుసూదన్ రెడ్డికి 49% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మకు 44% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, బాపట్ల ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కావడం, మెడికల్ కాలేజీల నిర్మాణం, స్కూళ్ల అభివృద్ధి, ఇండ్లు కట్టుకోవడానికి 150 చదరపు గజాల స్థలాలు ఇవ్వడం ఇవన్నీ వైసీపీకి ప్లస్ కాబోతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. పులివెందుల తర్వాత బాపట్లలోనే 150 గజాల స్థలం ఇచ్చారు. ఎస్సీ, బీసీలతో పాటు కాపు సామాజిక వర్గంలో కొందరు సపోర్ట్ ఇవ్వడం కూడా వైసీపీకి ప్లస్గా కనిపిస్తోంది. అయితే వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన గాదె మధుసూదన్ రెడ్డికి సెగ్మెంట్లో అంత పట్టు లేకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే పటిష్టమైనటువంటి పార్టీ క్యాడర్ ఉండడం, వేగేశన ఫౌండేషన్తో నరేంద్ర వర్మ సహాయ సహకారాలు చేయడం, గత 4 ఏళ్లుగా గ్రౌండ్లోనే ఉండడం, టీడీపీ కన్సాలిడేటివ్ ఓట్లన్నీ ఇవన్నీ టీడీపీకి కీ ఫ్యాక్టర్గా మారుతున్నాయని సర్వేలో తేలింది.